హే ఆల్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్ వరల్డ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే షార్ట్ వీడియోస్కి రెవెన్యూ పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ అప్డేట్ గురించి చెప్దామని చెప్పి మీ ముందుకు ఈ వీడియో అయితే తీసుకొచ్చేసాను. షార్ట్ అండ్ స్వీట్గా బెస్ట్ వీడియో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకెందుకు లేట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రీసెంట్గానే యూట్యూబ్ అయితే షార్ట్ వీడియోస్కి రెవెన్యూ అనేది చాలా తక్కువ ఇస్తుంది. దీన్ని ఉద్దేశించుకొని చాలామంది క్రియేటర్స్ అయితే వీటి మీద కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ట్విట్టర్లో కూడా వీటి గురించి యూట్యూబ్ని అడగడం జరిగిందనమాట. యూట్యూబ్ అయితే ఒక డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. యూట్యూబ్ ఏ డిసిషన్ తీసుకుందనంటే రెవెన్యూ పరంగా మనకి లాంగ్ వీడియోస్ చేస్తేనే ఎక్కువ రెవెన్యూ వస్తుంది కదా, ఇకపై అలా కాదు. షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి కంపారిజన్ చేసుకుంటే షార్ట్ వీడియో కొంచెం డబ్బులే వస్తున్నాయి. ఇలా అయితే చాలా కష్టం అని చెప్పి యూట్యూబ్ ఏం చేసిందంటే షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ పడింది అనమాట. చాలామంది క్రియేటర్స్ షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ అయితే వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే అక్కడ ఒక 1000 వ్యూస్ వస్తే ఎంత రెవెన్యూ వస్తుందో ఇక్కడ మనకి 1,00,000 వ్యూస్ వస్తే అంత రెవెన్యూ వస్తుంది. సో అలా అయితే వస్తుంది అనమాట. దీనికి కంపారిజన్ అస్సలు లేదు. సో అందుకే ఏం చేసిందంటే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేద్దామని చెప్పి నాన్ స్కిపబుల్ యాడ్స్ని షార్ట్ వీడియోస్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. నాన్ స్కిపబుల్ యాడ్స్ అంటే మన యూట్యూబ్లోని లాంగ్ వీడియోస్కి స్కిప్ చేయడానికి ఉండదన్నమాట. అటువంటి యాడ్స్ షార్ట్ వీడియోస్ మీద పడేవి కాదు. ఒకప్పుడు ఎలా వచ్చేదంటే షార్ట్ వీడియోస్కి మధ్యలో యాడ్స్ అయితే పడుతున్నాయి కదా. సో ఇప్పుడైతే ఎలా పడతాయి అంటే షార్ట్ వీడియోస్లోని నాన్ స్కిపబుల్ యాడ్స్ అయితే ఇస్తారనమాట. మనం స్కిప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా ఆ యాడ్ అయితే చూడాలి, లేకపోతే యాప్ నుండి బయటకి అయితే ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ వస్తుంది అనమాట. సో అంతేగాని మనకి నాన్ స్కిపబుల్ యాడ్స్ని యాడ్ చేసి రెవెన్యూ పెంచుదామనే ఉద్దేశంలో ఉంది. చాలాసార్లు చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు రెవెన్యూ అప్డేట్ చేద్దామని. కాకపోతే ఏనాడు కూడా షార్ట్ వీడియోస్కి అంత రెవెన్యూ అయితే ఇవ్వలేదు. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఈ అప్డేట్ రాకముందే మీరైతే ఇప్పుడు నుండి షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియోస్ అయితే చేశాను. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు అడగండి, నేనైతే చేసి పెడతాను. కంపల్సరీ ఫాలో అవ్వండి. మీరు షార్ట్ వీడియోస్కి రెవెన్యూ పెరుగుతుంది ఇకపై. ఖచ్చితంగా ఇంకా మీరు షార్ట్ వీడియోస్ చేస్తున్నారంటే మీకు ఇది ఒక వరం అని చెప్పొచ్చు. కంపల్సరీ లాంగ్ వీడియోస్ కంటే మీరు షార్ట్ వీడియోస్ మీద కూడా ఫోకస్ పెట్టండి. అలానే లాంగ్ వీడియోస్ని వదిలేయకండి. ఫ్యూచర్ అనేది ఎప్పటికైనా లాంగ్ వీడియోస్ మీదే ఉంటుంది, ఎప్పటికైనా షార్ట్ వీడియోస్ మీద ఫ్యూచర్ అయితే ఉండదు అనమాట. షార్ట్ వీడియో ఏంటంటే ఇన్స్టెంట్గా ఆ టైంకి చూసి ఆ టైంకి వెళ్ళిపోతారు. వన్స్ షార్ట్ వీడియోస్కి కానీ మీ ఛానల్ వాళ్ళకి కానీ అలవాటు అయిపోతే లాంగ్ వీడియోస్ పెడితే మాత్రం వ్యూస్ అయితే రావు. ఇది మాత్రం మేజర్గా ఉన్న మిస్టేక్. ఖచ్చితంగా మీరు షార్ట్ వీడియోస్ చేయడానికి ఒక పర్సనల్ ఛానల్ అయితే పెట్టుకొని వాటిలో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఏదైతే రెగ్యులర్గా ఛానల్లో లాంగ్ వీడియోస్ చేస్తున్నారో అందులో లాంగ్ వీడియోస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కంటెంట్ చాలామంది ఏం చేస్తున్నారంటే లాంగ్ వీడియోస్ని తెచ్చి షార్ట్ వీడియోస్లో కన్వర్ట్ చేస్తున్నారు. చేసుకోవచ్చు, కానీ ఒకటే ఛానల్లోని పెట్టుకుంటే పర్లేదు. కాకపోతే అదే మీరు ఈ లాంగ్ వీడియోస్ ఒక దాంట్లో చేసి ఈ లాంగ్ వీడియోస్ తాలూకు షార్ట్ వీడియోస్ వేరే ఛానల్లో పెడితే అది రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది అనమాట. కంపల్సరీ మీరైతే అలాంటి తప్పు అయితే చేయొద్దు. నేనైతే పర్సనల్గా కనుక్కొని చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. యూట్యూబ్కి నేను ఎప్పటికప్పుడు మెయిల్స్ అయితే పెడుతుంటాను అనమాట. వాటి మీద క్లారిఫికేషన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. అయితే మనకి అసలైన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది నేను డైరెక్ట్ యూట్యూబ్ నుండి గ్యాదర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇదేమి నా పర్సనల్గా నా ఎడ్యుకేషన్ పరంగా నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే కాదు, కానీ యూట్యూబ్ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. అంటే నేను చెప్తున్నానంటే యూట్యూబ్ నుండి వస్తేనే నేనైతే చెప్తాను. అంతవరకు నేనైతే వీడియో అయితే చేయను అనమాట. దాని మీద కంపల్సరీ యూట్యూబ్ షార్ట్స్ రెవెన్యూ అయితే పెరిగే అవకాశం 100కి 99% అయితే ఉందన్నమాట. అలాని వేలల్లో లక్షల్లో పెరిగిపోతుందంటే అంత వేరియేషన్ అయితే ఉండదు. మీకు ఒక 2000 3000 వస్తుంది అనుకోండి, దాని మీద ఒక 500 600 ఎక్స్ట్రా రావచ్చు. అంటే ఒక 1000 రూపాయలు వస్తే 1600 1700 లేదా 1500 ఆ రేంజ్లో రావచ్చు. అంటే ఒక 20% రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అది కూడా యాడ్స్ ప్లే అయ్యి మీ కంటెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటే. ఇంకోటి రెవెన్యూ తగ్గే అవకాశం కూడా ఉంది కొన్ని ఛానల్స్కి. ఏంటంటే అందులో షార్ట్ వీడియోస్లో ఇప్పుడు ఎటువంటి కంటెంట్ ఉన్నా లేకపోయినా షార్ట్ వీడియో కంప్లీట్గా చూస్తున్నారు. ఇంకపై ఏం చేస్తారంటే కంటెంట్ ఉన్న వీడియోస్ చూస్తారు. నాన్ స్కిపబుల్ వచ్చింది అనుకోండి, ఎందుకు అని చెప్పి బ్యాక్కి వెళ్ళిపోతారు అనమాట. ఆ వీడియో కంపల్సరీ చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నాన్ స్కిపబుల్ యాడ్ని చూసి మీకైతే రెవెన్యూ వస్తుంది. అలా అయితే మాత్రమే రెవెన్యూ వస్తుంది అనమాట. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఒక పరంగా మంచిదే. అంటే మంచి కంటెంట్ చేసే వాళ్ళ క్రియేటర్కి అయితే చాలా మంచిది.
అండ్ లేదు నార్మల్గా కంటెంట్ చేస్తున్నాము పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండట్లేదు అని అంటే అలాంటి వాళ్ళకైతే ఇది ఒక దెబ్బ అని చెప్పొచ్చు. కంపల్సరీ ఒక మంచి కంటెంట్ చేయండి. షార్ట్ వీడియోస్ కోసం సపరేట్ ఛానల్ పెట్టుకోండి. నేను ఎప్పటి నుండో చెప్తున్నాను. అదే ఛానల్లో పోస్ట్ చేయడం వల్ల లాంగ్ వీడియోస్ అనేవి బూస్ట్ అవ్వవు అనమాట. ఖచ్చితంగా సపరేట్ ఛానల్ పెట్టుకుని దానికి షార్ట్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఒక ఛానల్లో లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది అనమాట. లాంగ్ వీడియోస్ రెవెన్యూ వస్తుంది అండ్ షార్ట్ వీడియోస్ రెవెన్యూ వస్తుంది. సో ఒకే ఛానల్లో ఉండడం వల్ల ఏంటంటే యాడ్స్ కూడా లిమిటెడ్గా పడే అవకాశం ఉంటుంది. సో అలా 2 ఛానల్ మల్టిపుల్గా పెట్టుకోవడం వల్ల యాడ్స్ అనేవి దానికి ఇండివిజువల్గా పడే అవకాశం ఉంటుంది అనమాట. చాలా బెనిఫిట్ ఉంది. ఈ టిప్ అయితే పాటించండి. రెవెన్యూ పెరుగుతుంది అనే అప్డేట్ చేద్దామని చెప్పి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ డైలీ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.